వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం డాక్టర్ రాజయ్య కడియం శ్రీహరిపై మండిపడ్డారు. నిజాయితీ పరుడని అని చెప్పుకు తిరిగే ఊసరవెల్లి కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. ఏ ఒక్క రోజు కూడా జెండా పట్టి తెలంగాణ కోసం ఉద్యమ చేసిన ముఖం కూడా కడియంది కాదు అని, అయినప్పటికీ అనుభవజ్ఞులు బీఆర్ఎస్ పార్టీకి అవసరమని, వెన్నుపోటు దారుడివి అయినప్పటికీ దళితులను ఎదిగనీయని దళిత దొరవి అని తెలిపినప్పటికీ ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్సీగా పదవులు ఇచ్చి చేరదీస్తే తల్లిపాలు తాకి రొమ్ము గుద్దినట్లుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని, కార్యకర్తలను, కేసీఆర్ని వెన్నుపోటు పొడిచిన ఊసరవెల్లి అని కడియంని చూస్తే ఊసరవెల్లి సైతం సిగ్గుతో తలదించుకుంటుంది. నిజంగా పార్టీ వీడాలని ఆలోచనతో ఉంటే ముందుగానే చెప్పి బయటికి వెళ్లిపోతే బాగుండేది. కానీ ఎవరికి టికెట్ రాకుండా చేసి, వారి మీద లేనిపోని అబండాలు మోపి వారు బయటికి వెళ్లిపోయేలా చేసి, కూతురికి పార్లమెంట్ టికెట్ ఇప్పించుకొని చివరికి పార్టీ మారడం ఏంటని ప్రశ్నించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కూతురు కావ్య ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ గణపూర్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, ఆకుల కుమార్, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.